నమస్కారం. తెలుగు గాడ్స్ గ్లిచ్ ఛానెల్కి స్వాగతం. మన హిందూ ఆచారాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నింటినీ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేస్తారు. కాని జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఒక ఏకాదశి మాత్రం అన్నిటికన్నా ఎంతో ప్రత్యేకమైనది. ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. అసలు ఈ యోగిని ఏకాదశి అంటే ఏమిటి? ఈ పవిత్రమైన రోజున ఏ విధంగా పూజ చేయాలి? ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో మరియు దీని వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథను కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఏకాదశి ప్రాముఖ్యత మరియు యోగిని ఏకాదశి విశిష్టత. ఏకాదశి రోజున కఠిన ఉపవాస దీక్షలతో విష్ణుదేవుడికి పూజలు చేయటం వల్ల సర్వపాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు. ఏకాదశి వ్రతంలో ఉన్న అంబరీషునిపై కోపించినందుకు శ్రీహరి చేతిలోని సుదర్శన చక్రం దూర్వాసుని వెంటాడిన కథ మనకు తెలిసిందే. అలాగే మురాసుర సంహార సమయంలో విష్ణుదేవునికి సహకరించిన శక్తికే ఏకాదశి అనే పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారం పౌర్ణమికి, అమావాస్యకు తరువాత వచ్చే 11వ రోజును ఏకాదశి అని పిలుస్తారు. హిందూ ధర్మం ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే ఏకాదశులన్నీ శ్రీమహావిష్ణువుకు అంకితం చేశారు. అయితే జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు. ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేసినా, ఈ వ్రత కథ విన్నా ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్మకం. తెలియకుండా చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. పూర్తి విశ్వాసంతో ఈ రోజున ఉపవాసం చేస్తే వేలాది మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుందట. యోగిని ఏకాదశి పూజా విధానం. యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను పాటించాలి. పూజా విధానం ఇలా ఉంటుంది. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. పవిత్ర స్నానం చేసి ఉతికిన శుభ్రమైన బట్టలను ధరించాలి. మీ పూజా గదిని గంగా జలంతో లేదా పవిత్ర జలంతో శుభ్రం చేసుకోవాలి. శ్రీమహావిష్ణువును స్మరించుకుంటూ యోగిని ఏకాదశి పూజను ప్రారంభించాలి. విష్ణు విగ్రహం లేదా చిత్రపటం ఎదుట పసుపు రంగులో ఉండే పూలు, 5 రకాల పండ్లను, తులసి ఆకులను ఉంచాలి. తులసి ఆకులు విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవి. అనంతరం విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణు సహస్రనామం, అష్టోత్తర శతనామావళి వంటివి పఠించవచ్చు. ఇదే రోజున సాయంత్రం సమయంలో కూడా శ్రీమహావిష్ణువును పూజించాలి. దీపారాధన చేసి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ రోజున అన్నం, ధాన్యం తినడం నిషేధం. పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. యోగిని ఏకాదశి వ్రత కథ, ఒక గుణపాఠం. యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం ఈ వ్రత కథను సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ కథ ఏమిటంటే, పూర్వం కుబేరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన శివభక్తుడు. ప్రతిరోజూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి శివుడిని స్మరించుకుంటూ పూజ చేసేవాడు. ఆయన కోసం హేమమాలి అనే తోటమాలి ప్రతిరోజూ వనం నుండి తప్పనిసరిగా పూలు తెచ్చేవాడు. ఆ తోటమాలికి అందమైన భార్య ఉండేది. ఆమెతో కలిసి అక్కడే నివాసం ఉండేవాడు. ఒకరోజు తోటమాలి ఉదయాన్నే నిద్రలేచి పూలు తీసుకురావడానికి వెళ్లాడు. అయితే రాజు ఆలయానికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, తన ఇంటి నుండి ఆలయానికి వెళ్లే మార్గంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని భావించాడు. ఈ ఆలోచనతో ఇంటికి తిరిగి వెళ్లాడు. అక్కడ తన భార్యను చూస్తే ఆ రోజు మరింత అందంగా కనిపించింది. తనలో సంతోషం పెరిగింది. ఆమె ధ్యాసలో పడి పూజకు ఇవ్వాల్సిన పూలను మరచిపోయాడు. ఎంతసేపైనా ఆ తోటమాలి పూలు తీసుకురాకపోవడంతో ఆ రాజు అతన్ని వెతకమని భటులను ఆదేశించాడు. భటులు అతన్ని గురించి వెతకగా, ఇంటి దగ్గరే తన భాగస్వామితో కామకేలి చేస్తున్నాడని, అందుకే పూలు తీసుకురాలేదన్న విషయానికి వారికి తెలిసింది. అదే సమాచారం రాజుకు చెప్పారు భటులు. తన కోరికల వ్యామోహంలో పడి శివుడికి పూలు తీసుకురావడం మరిచిపోయినందుకు, తన విధిని నిర్లక్ష్యం చేసినందుకు ఆ రాజు కోపించి హేమమాలిని వ్యాధుల బారిన పడతావని శపిస్తాడు. అప్పటి నుండి ఆ తోటమాలి ఎంతో బాధపడుతూ అనేక వ్యాధులతో కుమిలిపోయాడు. తన సమస్య పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఓ రోజు శివుడికి పరమ విధేయుడు, గొప్ప భక్తుడైన మార్కండేయ మహర్షి ఆ తోటమాలికి తారసపడతాడు.
తోటమాలి తన కథను మార్కండేయుడికి చెబుతాడు. అప్పుడు మార్కండేయుడు అతనికి మహామృత్యుంజయ మంత్రం గురించి తెలియజేస్తాడు. అలాగే జ్యేష్ఠ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే యోగిని ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలని తోటమాలికి సలహా ఇస్తాడు. అలా చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. అప్పుడు ఆ తోటమాలి మార్కండేయుని సలహా మేరకు ఆ ఏకాదశి రోజున శ్రద్ధగా ఉపవాసం ఉంటాడు. ఆ తర్వాత తను అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకుంటాడు. పాపవిముక్తుడై పూర్వస్థితిని పొందుతాడు. చూశారుగా, యోగిని ఏకాదశి వ్రతం పాటించడం వల్ల ఎంతటి పాపాల నుంచైనా విముక్తి పొందవచ్చో. ఈ కథ మనకు విధి నిర్వహణలో శ్రద్ధ, భగవంతుని పట్ల నిష్ఠ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. యోగిని ఏకాదశి నాడు పూర్తి విశ్వాసంతో వ్రతం ఆచరించి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది, సుఖ సంతోషాలతో జీవించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా తెలుగు గాడ్స్ గ్లిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం గంట గుర్తును కూడా నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.